కృష్ణా ప్రాజెక్టులకు వరద కంటిన్యూ అవుతోంది. ఎగువన ఆల్మట్టి నుంచి నారాయణపూర్, జురాల, అటు తుంగభద్రతో పాటు శ్రీశైలం ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండాయి. దీంతో వచ్చిన ఇన్ఫ్లో వచ్చినట్లు సాగర్ ప్రాజెక్టులకు చేరుతున్నాయి. ఒక్క రోజులోనే సాగర్ కు దాదాపు 30కి పైగా టీఎంసీల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం సాగర్ కు 4.5 లక్షల క్యూసెక్లకు పైగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 230 టీఎంసీలకు చేరుకోనుంది. రేపు సాయంత్రం సాగర్ ప్రధాన గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, గత వారం రోజులుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్లో రోజు రోజుకు తెరుచుకుంటూ రావడంతో ప్రాజెక్టు ఏదైతే నీటి సామర్థ్యం పెరుగుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో దాదాపుగా 30 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరడంతో 312 టీఎంసీల సామర్థ్యానికి గాను 230 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. దీంతో పాటు 590 అడుగులు ఉన్నటువంటి సాగర్ నీటి ప్రాజెక్టు నీటి మొత్తం ప్రస్తుతం 558 అడుగులకు చేరుకోవడం జరిగింది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి దాదాపుగా 10 గేట్లను 26 అడుగుల మేర పైకెత్తి 4,64,000 పైగా క్యూసెక్లు స్పిల్వే ద్వారా అలాగే విద్యుత్ ఉత్పాదన ద్వారా కూడా నీటిని విడుదల చేసుకునడంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏదైతే అవుట్ ఫ్లోగా 5,26,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జున సాగర్ కు విడుదల చేసుకున్నారనేది అధికారికంగా ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి లెక్క. కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఆ ప్రవాహం అంతా వచ్చేటప్పటికీ నాగార్జున ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ విస్తీర్ణంలో ఉండడంతో స్లోగా అంటే నెమ్మదిగా నీటి నిల్వకు సంబంధించి సామర్థ్యం పెరుగుతుందనేది అధికారులు చెప్తున్నారు. అయితే శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి 5,26,000 క్యూసెక్లకు అక్కడ అవుట్ఫ్లో నమోదవుతున్నప్పటికీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వచ్చేటప్పటికి మాత్రం 4,50,000 క్యూసెక్లు మాత్రమే నమోదవుతుంది. మిగిలిన ఏదైతే మిగిలిన క్యూసెక్లకు నీటికి సంబంధించి మాత్రం అధికారులు చెప్తున్న విషయం ఏంటంటే కొంతమేర ఆవిరి రూపంలో కావచ్చు, ఇతర ఇంకిపోవడం కావచ్చు, ఇతర కారణాలతోటి కొంత క్యూసెక్ల నీరు తగ్గుముఖంగా వస్తుంది. ఒక్కొక్కసారి ఎక్కువ ఫ్లో విడుదలైనప్పటికీ ఎక్కువ మలుపులు ఉండడం, గుట్టలు ఎక్కువగా ఉండడం తోటి ఒకేసారి 4 లక్షలకు పైగా క్యూసెక్లు నమోదవుతుంది, మరోసారి 2,90,000 క్యూసెక్లు నమోదవుతుంది అనేది అధికారులు చెప్తున్నారు. దీంతో మొత్తం ప్రవాహం అంతా కూడా 24 గంటల సమయానికి ప్రస్తుతం వస్తున్నటువంటి 4 లక్షల యావరేజ్ గా వస్తున్నటువంటి 24 గంటల్లో యావరేజ్ గా వచ్చేటువంటి 4 లక్షల క్యూసెక్ల బేస్ చేసుకుని 30 టీఎంసీలుగా ప్రాజెక్ట్ లోకి వస్తుండడం జరుగుతుంది. దీంతో 590 అడుగులు ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పూర్తి అడుగుల నీటి మట్టానికి గాను ప్రస్తుతం 558 అడుగులకు చేరుకోవడం, అలాగే 312 నీటి నిల్వ సామర్థ్యానికి సంబంధించి టీఎంసీలకు కానీ ప్రస్తుతం 200 పైగా నీటి నిల్వ సామర్థ్యం పెరగడం తోటి వస్తున్నటువంటి అంచనా వేస్తూ జానే ఇప్పుడు ఇన్ఫ్లో ఎంత కొనసాగుతోంది? సాగర్ గేట్లు ఎప్పుడైతే అవకాశం ఉదయం గంటల సమయంలో అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం మాత్రం 4,90,000 క్యూసెక్లు వస్తుందని వాళ్ళు ఇన్ఫ్లోగా వస్తున్నట్టుగా వారి సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ ఉదయం 9 గంటలకు నమోదైన ఇన్ఫ్లో క్యూసెక్లలో చూసుకుంటే మాత్రం కేవలం 2,90,000 ఇన్ఫ్లోగానే నమోదవుతుంది అనేది వారు చెప్తున్నారు. ప్రస్తుతం 12 గంటలకి ఇన్ఫ్లో రావాల్సింది. ఇది వచ్చిన తర్వాత ఎంత క్యూసెక్లు వస్తుంది అనేది మళ్ళీ ఆ సమాచారం వస్తుంది. కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా 60 టీఎంసీల నీటి నిల్వ టీఎంసీలు అవసరం ఉన్న 60 టీఎంసీలు నీటి ప్రవాహం వస్తే మాత్రం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది. దీంతో సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండాలంటే మాత్రం 60 టీఎంసీలు అవసరం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్నటువంటి వరదను అంచనా వేస్తూ సోమవారం ఉదయం వరకు మాత్రం ప్రాజెక్టు పూర్తిగా నిండే అవకాశం ఉంది. సోమవారం ఉదయం ఫస్ట్ గేట్లను ఎత్తే అవకాశం ఉంది. ఎందుకంటే 2 రోజుల 48 గంటల్లో 60 టీఎంసీల నీరు కూడా ప్రాజెక్టుకు చేరుకుంటుంది కాబట్టి ముందే ఒక అంచనా ఉంటున్న నేపథ్యంలో సోమవారం ఉదయానికి ఖచ్చితంగా గేట్లు ఎత్తే అవకాశం ఉందనేది అధికారులు
తెలుపుతున్నారు. అయితే వస్తున్నటువంటి ఇన్ఫ్లోను అంచనా తోటి ఇప్పటికే ఎడమ కాలువ ద్వారా నీటిని సాగుకు విడుదల చేయడం, అలాగే వరద కాలువ తోటి కూడా ఇంకో కాలువకు కూడా నీటిని విడుదల చేయడంతో పాటు ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కూడా విద్యుత్ ఉత్పాదన చేస్తుండటంతో దాదాపుగా 50,000 క్యూసెక్లు అవుట్ ఫ్లోగా కింద ఉన్నటువంటి పులిచింతల ప్రాజెక్టు కూడా నీటిని విడుదల చేస్తుండటంతో వచ్చే క్యూసెక్ల నీటిని అంచనా వేస్తూ రేపు సండే వరకు దాదాపుగా 50 టీఎంసీల నీరు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో సోమవారం ఉదయం వరకు 60 టీఎంసీల పూర్తి స్థాయిగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సోమవారం ఖచ్చితంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫ్లో మాత్రం ఇలాగే రేపు ఎల్లుండి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మండే ఉదయం మాత్రం సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ జాన్య.